changing me and changing you. మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీది 1 సైడ్ లవో 2 సైడ్ లవో తెలుసుకోవడానికి వీడియో చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీది 1 సైడ్ లవో 2 సైడ్ లవో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. బైబిల్లో ఒక వాక్యం సెలవిస్తుంది. అదేంటి అని అంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. మొదట ఆయనే మనలను ప్రేమించెను గనుక మనమును ప్రేమించుచున్నాము అనే మాటను మనం గమనిస్తున్నాం. దేవుడు మనలను మొదట ప్రేమించి ఉన్నాడు. ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనం కూడా ప్రేమిస్తున్నాము అని బైబిల్ సెలవిస్తుంది. నేను మాట్లాడే ఈ ప్రేమ లోక సంబంధమైన ప్రేమ కాదు, సహోదర ప్రేమ కూడా కాదు. మరి ఏ ప్రేమ అంటే దైవ సంబంధమైన ప్రేమ లేదా దైవ ప్రేమ. దీన్ని ఇంకొక పరిభాషలో చెప్పాలి అని అంటే అగాపే ప్రేమ, లవ్ బిట్వీన్ లార్డ్ అండ్ హిస్ పీపుల్. దేవునికి తన బిడ్డలైన వారికి మధ్య ఉండే ప్రేమను గురించి బైబిల్ సెలవిస్తుంది. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. హీ లవ్డ్ ఫస్ట్. ఆయనే ఫస్ట్ మనలను ప్రేమించాడు. అంటే మనం ఏమైనా గొప్పవారమా, అందంగా ఉన్నామా, లేకపోతే మనలో ఏమన్నా గుణగణాలు ఉన్నాయంటే ఏమీ లేవు. దేవుడు ప్రేమ స్వరూపి. అండ్ బైబిల్ సెలవిస్తుంది ప్రేమ దేవుని మూలముగా పుట్టును అని. మరలా చెప్తున్నాను, ఈ ప్రేమ ఏ ప్రేమ అంటే దేవుని ప్రేమ, అగాపే ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రేమ అనేది దేవుని మూలంగా పుడుతుంది. ప్రేమ దేవుని స్వరూపము అని బైబిల్ సెలవిస్తుంది. ఆయనే మొదట మనలను ప్రేమించెను. మొదట ఆయన ప్రేమించాడు గనుక మనమును తిరిగి ప్రేమిస్తున్నాం. ఈ భూమి మీద బహుశా దేవుని ప్రేమ పొందుకొనని వ్యక్తి ఎవరు ఉండరు. కొంతమంది తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోరు, కొంతమంది తల్లి ప్రేమకు నోచుకోరు, కొంతమంది తండ్రి ప్రేమకు నోచుకోరు, కొంతమంది అన్నదమ్ముల ప్రేమకు నోచుకోరు, కొంతమంది అక్క చెల్లెల ప్రేమకు నోచుకోరు. బట్ ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడా దేవుని ప్రేమ పొందుకోనని మానవుడు అంటూ ఈ భూమి మీద ఇప్పటి వరకు ఎవరు ఉండి ఉండరు. అవును ప్రియులారా, ఒక మనిషిని దేవుడు అతను ఎవరో దేవుడుగా అంటే దేవుడు అంటే తెలుసుకోకముందే దేవుడు ఆయన్ని ప్రేమించున్నాడు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రేమను ఆయన ఎగ్జిబిట్ చేస్తున్నాడు. ఎలాగా అంటే మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అవును ప్రియులారా, మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన మనలను ప్రేమించాడు కనుక, మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు కనుక మనం ఇంకా పాపులుగా ఉండగానే మన కోసం చనిపోయాడు. అగాపే ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ లోకంలో చాలామంది కోసం చాలామంది చనిపోయి ఉండొచ్చు. అటువంటి ప్రేమల గురించి నేను మాట్లాడడం లేదు ప్రియులారా. లేదా చంపేసి ఉండొచ్చు. అలాంటి ప్రేమల గురించి నేను మాట్లాడడం లేదు. అగాపే ప్రేమ, ఆయన తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన మనలను ప్రేమించడానికి ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన ప్రాణాన్ని ఇచ్చేంతగా మనలను ప్రేమించాడు కనుక మనమును ప్రేమించుచున్నాము అని లేఖనం సెలవిస్తుంది. వాక్యం వింటున్న నీ జీవితంలో నీది 1 సైడ్ లవ్వా 2 సైడ్ లవ్వా తెలుసుకోవాలి అని అంటే అగాపే ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుణ్ణి ప్రేమించడం అనే మాటను గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే కేవలం దేవుడే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా మీరు కూడా దేవుని ప్రేమిస్తున్నారా? ఒకవేళ దేవుడే మిమ్మల్ని ప్రేమిస్తే కనుక అది 1 సైడ్ లవ్. లేదు తిరిగి మీరు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే మీరు 2 సైడ్ లవ్. లవ్ అంటే నేను లోక సంబంధమైన ప్రేమ గురించి కాదు, దైవ ప్రేమ గురించి, దేవుని ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. అఫ్ కోర్స్ ఈ భూమి మీద ప్రతి ఒక్కరు దేవుని ప్రేమను పొందుకుంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 సైడ్ అనేది అందరి యొక్క జీవితాల్లో ఒకవైపు నుంచి ప్రేమను పొందుకుంటూనే ఉన్నారు. మరలా తిరిగి దేవుణ్ణి ప్రేమించే జాబితా ఉన్నారా లేరా, అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో మనందరం కూడా తెలుసుకుందాం. నీ ప్రేమ బహుశా నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, నువ్వు ఒప్పుకోకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అక్కడతో 1 సైడ్ లవ్.
ఆ వన్ సైడ్ లవ్, టూ సైడ్, లేకపోతే కేవలం దేవుడే ప్రేమిస్తున్నాడా లేదా నువ్వు దేవుని ప్రేమించడం లేదా అనే విషయాలు మనకు తెలుసుకోవాలి. మన ప్రేమ ఏంటి అని మనం తెలుసుకోవాలి అని అంటే లేఖనంలో కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించుకుందాం. అసలు దేవుణ్ణి ప్రేమించడం ఏంటి, దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారు, ఎలాగ దేవుణ్ణి ప్రేమించామని మనకు అర్థమవుతుంది అని ఆలోచన చేస్తే ఇదే 1 యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం 3వ వచనంలో, ప్రియులారా, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. మనము ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏదో కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకోవడం, దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించడం, దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతకడమే, దేవుని మాట వినడమే, దేవుని మాట ప్రకారంగా జీవించడమే దేవుణ్ణి ప్రేమించడం. ఒకవేళ దేవుని మాట ప్రకారంగా జీవించకపోతే దేవునిని ద్వేషిస్తున్నట్లు. అంతే కదండి అర్థం. ఆయన ఆజ్ఞల చొప్పున గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం అయితే గైకొనకపోవడం ప్రేమకు వ్యతిరేక పదమే కదా ద్వేషం. సో నువ్వు దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే అంటే దేవుని ఆజ్ఞలు వినకపోతే, పట్టించుకోకపోతే, వాటిని పాటించకపోతే దేవునిని ద్వేషించే వ్యక్తివి. మరొక చోట యోహాను సువార్త 14:23 వచనంలో, నా మాటల చొప్పున నెరవేర్చువాడు, నా మాట ప్రకారంగా నెరవేర్చువాడు దేవుణ్ణి ప్రేమించువాడు అనే విషయాన్ని మరొక చోట యోహాను సువార్త 14:23 వచనంలో గమనిస్తున్నాం. దేవుని వాక్యం ప్రకారంగా, దేవుని ఆజ్ఞలు అనుసరించి, దేవుని మాట చొప్పున నువ్వు జరిగిస్తున్నట్లయితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. అలాగ జరిగించడం లేదంటే దేవుణ్ణి ద్వేషిస్తున్నావు. దైవ సంబంధమైన ప్రేమ విషయంలో నీది వన్ సైడ్ లవ్వే, టూ సైడ్ లవ్ కాదు. ఒకవేళ దేవుని మాట వింటున్నావా, ఆయన ఆజ్ఞలను చొప్పున, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నావా, ఓకే, వెల్ అండ్ గుడ్, టూ సైడ్ లవ్ ఒప్పుకోవచ్చు. నీది ఎలాంటి ప్రేమ? దేవుని దగ్గర నుంచి ప్రేమ పొందుకోవడమే కానీ దేవుని తిరిగి ప్రేమించిన జీవితం నీకు లేదు. దేవుణ్ణి మరలా తిరిగి ప్రేమించగలిగిన బ్రతుకు కూడా లేదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు అనుసరించని నీవు దేవుని ఎలా ప్రేమిస్తున్నావు? పైగా దేవుణ్ణి ప్రేమించడం పక్కన పెడితే దేవునిని ద్వేషించే వ్యక్తిగా ఉంటున్నావు. వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడ, సహోదరి, దేవుణ్ణి ప్రేమిద్దాం. ఆయన నీ రంగేంటో, రూపేంటో, నీ గుణమేంటో, నీ యొక్క కులమేంటో, గోత్రమేంటో, వర్ణమేంటో, వర్గమేంటో తెలియకుండానే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు. నిన్ను ప్రేమించాను అని చెప్పడానికి రుజువు ఆయన మన కోసం చనిపోవడమే, ఆయన మనలను ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని కోసం చనిపోవడం కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన మాటలను అనుసరించి బ్రతకడమే దేవుణ్ణి ప్రేమించడం. అలా బ్రతుకుతున్నావా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? ఒకవేళ ఇంతకాలం దేవుని ప్రేమ పొందుకొని మరలా తిరిగి దేవుని ప్రేమించిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఇప్పటి నుండి ఆయన దేవుని మాటల ప్రకారంగా, దేవుని వాక్యమును అనుసరించి, దేవుని ఆజ్ఞను అనుసరించి బ్రతకగలిగినట్లయితే దేవుణ్ణి ప్రేమిస్తాం. అట్టి అనుభవంలోనికి దేవుడు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులు ఎందరి మాటలు వింటున్నారు. కేవలం నీ దగ్గర నుంచి ప్రేమను పొందుకోవడం మాత్రమే కాదు కానీ మరలా తిరిగి ప్రేమించగలిగిన కృపను దయచేయమని అడుగుతున్నాను. అగాపే ప్రేమ ప్రభుదేవనైనా మా జీవితాల్లో కేవలం వన్ సైడ్ అగాపే లవ్గా మిగిలిపోక మేమును తిరిగి నిన్ను ప్రేమించగలిగినట్లుగా, మేమును నీ ఆజ్ఞను అనుసరించి నీ మాట చొప్పున మేము జీవించినట్లుగా నీ శక్తిని మాకు అనుగ్రహించి వినుచున్న మా ప్రతి సహోదరిని అయా ప్రభ, వారు మరలా తిరిగి నిన్ను ప్రేమించగలిగిన శక్తి సామర్థ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.